అన్యంగాసేయో హే ఇట్స్ ప్రియా. ఈరోజు మన రెసిపీ హెల్దీ రిచ్ రాగి లడ్డు. రాగి లడ్డు రెసిపీని చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు కడాయిలో కొన్ని పల్లీలు తీసుకొని కాసేపు ఇలా వేపుకోవాలి. అవి చల్లారిన తర్వాత ఇలా మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ చేసుకోకూడదు. కొంచెం ఇలా పలుకులు పలుకులు ఉంటేనే తర్వాత తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యిని వేసుకుందాం. నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు ఇలా ఫ్రై చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. లడ్డూలోకి డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తినేటప్పుడు ప్రతి బైట్లో మనకు ఆ డ్రై ఫ్రూట్ ఫ్లేవర్ అలాగే పల్లీల ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు అదే కడాయిలో ఇంకా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని 1 కప్పు రాగి పౌడర్ని వేసుకోవాలి. మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రాగి పౌడర్ని ఇలా కలర్ చేంజ్ వచ్చేంత వరకు స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రిపరేషన్ అనేది మనకు మినిమం 5 to 8 మినిట్స్ దాకా టైం పడుతుంది. ఇదే మనకు మెయిన్ ప్రిపరేషన్. హై ఫ్లేమ్లో పెట్టుకొని రాగి పిండిని కలుపుతూ ఉన్నాము అంటే అది త్వరగా మాడిపోతుంది. కాబట్టి మంటను సిమ్లోనే పెట్టుకొని స్లోగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. పిండిని ఇలా నెయ్యిలో ఫ్రై చేస్తున్నప్పుడే ఉండలు లేకుండా చూసుకోండి. ఒక 5 మినిట్స్ ఇలా స్లోగా కలుపుకుంటూ ఉన్న టైంలో మనకి స్మెల్ అనేది డిఫరెంట్గా వస్తుంది. అలా వస్తున్నప్పుడు రాగి పిండి అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది అని అర్థం. ఇలా స్లోగా ఫ్రై చేసుకోవడం వల్ల రాగి లడ్డూలు అనేవి ఆల్మోస్ట్ మనకి 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఒక 8 మినిట్స్ వరకు మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ బౌల్ వరకు బెల్లం పౌడర్ని తీసుకుందాం. స్వీట్నెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం బెల్లం పాకం అయ్యేంత వరకు కాసేపు ఇలా గరిటతోటి కలుపుకుంటూ ఉండాలి. మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బెల్లం పాకంని రెడీ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఒక 5 మినిట్స్ వరకు టైం పడుతుంది. బెల్లంని ఇలా బాయిల్ చేయడం వల్ల పాకం అనేది త్వరగా వస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాకం రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు లడ్డు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాం. రాగి పౌడర్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. పల్లీల పౌడర్ అంతా కలిసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా బెల్లం పాకాన్ని అందులో వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా స్పూన్ తోటి కలుపుకోవాలి. బెల్లం పాకం అనేది వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా కలుపుకుంటే తర్వాత లడ్డూలు మనకి ఈజీగా వస్తాయి. బెల్లం పాకం అంతా ఒకటేసారి వేసి కలపకూడదు. కొంచెంగా స్లోగా వేసుకుంటూ కలుపుకోండి. లడ్డూలు ప్రిపేర్ చేయడానికి మీరు తీసుకున్న బెల్లం పాకం ఒకవేళ సరిపోలేదు అని అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని అంతా బాగా కలుపుకోవాలి. పాకం వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చేస్తే విరిగిపోతాయి. కాబట్టి ఒక 2 to 3 మినిట్స్ చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉంది అని అనుకున్నప్పుడు లడ్డూలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయండి. కలుపుకునేటప్పుడే పిండిలో ఉండలు లేకుండా చూసుకోండి. అండ్ ఇలా కలుపుతూ ఉన్న టైంలోనే మీకు లడ్డూలు చేయడానికి తగ్గ కన్సిస్టెన్సీ వస్తుందా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది. పిండిలో వేసిన పాకం అంతా పిండికి బాగా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ పిండిలో ఇలా బాగా కలిసిన తర్వాత లడ్డూలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేద్దాం. లడ్డూలు ప్రిపేర్ చేయడానికి ముందు చేతిలోకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుందాం. అలా చేసుకోవడం వల్ల లడ్డూలు అనేది ఈజీగా అవుతాయి. కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని లడ్డూల్లాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ప్రెస్ చేసుకోవడం వల్ల లడ్డూలు అనేది బ్రేక్ కాకుండా అలాగే ఉండిపోతాయి.
వన్ హ్యాండ్ తోటి మీకు చేయడం రాలేదు అని అంటే 2 చేతులలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. లడ్డూలు ప్రిపేర్ చేసుకునేటప్పుడే చూసుకోండి, ఎక్కడ క్రాక్స్ అనేవి రాకూడదు. అలా వస్తే త్వరగా విరిగిపోతాయి. కాబట్టి బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా లడ్డూలు చేసుకోవాలి. ఈ లడ్డూలు మనకి ఆల్మోస్ట్ 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని స్లోగా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. లడ్డూ ప్రిపరేషన్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇది చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఇంట్లో. ఇలా పిండిని అంతా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని స్టోర్ చేసుకోవడానికి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ జార్ని తీసుకొని అందులో వేసుకొని మినిమం 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రియా. సారంగే.